హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటైతే తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు మనకు అఫీషియల్గా యాక్సెంచర్ కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. మొత్తం 2 రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి వివరాలు చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ జాబ్ చూసుకుంటే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు 3,44,200 ఇక్కడ మనకు శాలరీ ప్యాకేజ్ అయితే లభించడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, గురుగ్రామ్, పూణే, కోల్కతా, నాగ్పూర్, ఇండోరు, ముంబై, జైపూర్ అయితే ఉండడం జరిగింది. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. బట్ కంపెనీకి పిలిస్తే మాత్రం ఏదో ఒక లొకేషన్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ లొకేషన్స్కి అయితే వర్క్ అయితే మనము వెళ్ళి చేయాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. బట్ త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే రిలీజ్ కావడం అయితే జరిగింది ఉద్యోగాలు అనేవి. సో సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్, దీంట్లో చాలా రకాల ఇక్కడ మనకు ఏదైతే వర్క్స్ అయితే ఉన్నాయి. సో వాటికి కొన్నిటికి కోడింగ్ కూడా అవసరం అయితే లేదు. చూసి అప్లై అయితే చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో. అలాగే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, ఎలిజిబిలిటీ చూసుకుంటే బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీకాము, వొకేషనల్ కోర్సెస్, బీబీఎస్, బీఎఫ్ఎం, అలాగే ఎనీ డిగ్రీ ఇలాంటి ఎంసీఎం కానీ, ఎంఎస్సీ కానీ, ఎంఏ కానీ, ఎంకామ్ కానీ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. 2023-24 పాస్ అవుట్స్. బట్ బీటెక్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ కాదని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంబీఏ, పీజీడీబీఎం క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రోల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బీబీఏ చేసిన వాళ్ళు, అలాగే ఎంఎస్సి కోర్స్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బట్ సిఎస్సి ఐటీ బ్రాంచ్ ఎంఎస్సి చేసిన వాళ్ళు తప్ప మిగిలిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. రీలొకేట్ అయితే ఏదో ఒక ఆఫీస్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కంపెనీకి పిలిచినప్పుడు మాత్రం కంపెనీకి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో హైబ్రిడ్ విధానంలో ఉండొచ్చు, లేదంటే పర్మనెంట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, లేదంటే కంపెనీకి వెళ్ళి కూడా వర్క్ అయితే చేయొచ్చు. సో మీకు టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు. సో ఆప్షన్ ఎంచుకొని మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి శాలరీతో ఇక్కడ అసైన్చర్లో మనకు జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకో జాబ్ నోటిఫికేషన్ కూడా ఉంది, చూసి అప్లై అయితే చేసుకోండి. సో అప్లై నో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని యాక్సెంచర్ వెబ్సైట్లో సో మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, మీ డీటెయిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత మనము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.